హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరా రేషన్ 2.0 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి రేషన్ కార్డ్ అనేది చూద్దాం. మొదటగా మనం ప్లే స్టోర్కి వెళ్ళాలి. అక్కడ మేరా రేషన్ 2.0 అని కొడితే మీకు ఈ యాప్ అనేది కనిపిస్తుంది. దీన్ని డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలో అడుగుతుంది, పర్మిషన్ ఇవ్వండి. తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ బెనిఫిషరీ ఉంది కదా, బెనిఫిషరీ యూజర్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మన ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత క్యాప్చా ఉంది కదా, క్యాప్చాని ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అని సెలెక్ట్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు రేషన్ కార్డ్ అనేది డిజిటల్ కాపీ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఈ కార్డ్ అనేది మనకు డౌన్లోడ్ చేసుకుంటే పీవీసీ కార్డ్ లాగా ఉపయోగపడుతుంది. మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పాన్ కార్డ్ ఎలా ఉందో అలా అనమాట. మొదటగా ఈ యాప్లో మీకు ఏంటంటే ఏదైనా మెంబర్స్ని యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వేరే ఊరికి ఏదైనా మీరు వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది మన రేషన్ కార్డు పీడిఎఫ్ ఫైలు. దీన్ని మీరు కలర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ కానీ తీసి పెట్టుకోవచ్చు. లేదంటే కార్డు రూపంలో కావాలనుకుంటే మీరు పీవీసీ కార్డులోకి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. పాన్ కార్డ్ లాగా అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మొబైల్ నెంబర్ అనేది ప్రజెంట్ లింక్ లేదు. మనం ఏదైనా కానీ ఉంటే చూపిస్తుంది. మన పేరు, జెండర్, మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ ఇచ్చి సబ్మిట్ చేయగానే ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబరు లింక్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కొత్తగా వచ్చిన రేషన్ కార్డ్స్. మేరా రేషన్, ఒకటే నేషన్ ఒకటే రేషన్ కార్డ్ అనేది ఇలా వచ్చాయన్నమాట. మీ రేషన్ కార్డ్ అనేది మీరు ఓన్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా గ్రీవెన్స్ పెట్టుకోవాలన్నా ఇక్కడ యాడ్ గ్రీవెన్స్కి వెళ్ళి గ్రీవెన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కేటగిరీ, ఏ కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదనుకుంటే నెక్స్ట్ మేనేజ్ ఫ్యామిలీ, అంటే ఈ మేనేజ్ ఫ్యామిలీలో మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారనేది దీంట్లో చూపిస్తుంది అనమాట. ఒక్కరుంటే ఒకరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, ఎలా ఎంతమంది ఉంటే అంతమందిని వాళ్ళ పేర్లతో సహా చూపిస్తుంది అనమాట. లేదనుకుంటే మీరు కొత్తగా ఏదైనా వ్యక్తిని యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఎవరైనా కానీ లేడీస్ వాళ్ళు మ్యారేజ్ వెళ్ళిపోయింటారు కాబట్టి వాళ్ళని డిలీట్ చేసుకోవచ్చు, కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.